శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పాలిటిక్స్ అనేది హీట్ నడుస్తుంది. అది వచ్చేసరికి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్. ఆ జూబ్లీ హిల్స్ బైపోల్లో ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 క్యాండిడేట్స్ అనేది డిసైడ్ చేశారు. ఆ క్యాండిడేట్స్ ఒకసారి మనం చూద్దాం వాళ్ళు ఎవరు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి సునీత గారు, అండ్ కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి మనకి నవీన్ యాదవ్ గారు, అండ్ బీజేపీ నుంచి వచ్చేసరికి లంకాల దీపక్ రెడ్డి గారు. అయితే ఇక్కడ సునీత గారు వచ్చేసరికి మాగంటి గారి వైఫ్, తను ఏదైతే దివంగత నేత మొన్న చనిపోయారో, జూబ్లీ హౌస్ బైపోల్ రావడానికి దేనికి కారణం అంటే మాగంటి గారు చనిపోవడం తర్వాత. అయితే వారి సతీమణి బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్. అయితే ఇక్కడ పార్టీ వైజ్గా అండ్ క్యాండిడేట్ వైజ్గా వాళ్ళ బలబలాలు ఏంది, వాళ్ళ మైనస్లు ఏందో మనం చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి సునీత గారికి వస్తే, ఇక్కడ దివంగత నేత ఏదైతే మాగంటి గారికి సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందా అంటే, మనం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ చూసాం, ఏదైతే కంటైన్మెంట్ ఎలక్షన్స్ మనం చూసాం. కంటైన్మెంట్ జోన్లో వచ్చేసరికి ఇదే సేమ్ అక్కడ ఇదే ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ కాలేదు మిత్రులారా సెంటిమెంట్ అనేది. ఎందుకంటే అక్కడ కంటైన్మెంట్లో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ విన్ అయింది, అది మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ సెంటిమెంట్ అనేది జస్ట్ ఒక 50% యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్. అయితే వీరు వచ్చేసరికి ఇంకొకటి పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్ ఏంటంటే, వీరు క్యాన్వసింగ్ అనేది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే వీరే అక్కడ క్యాండిడేట్ అని ఎప్పుడో అక్కడ బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేయడం వల్ల సునీత గారు వచ్చేసరికి ఎప్పటి నుంచో ఇక్కడ కంటెస్ట్ క్యాండిడేట్ తనే కాబట్టి క్యాన్వసింగ్ వాళ్ళది ముందుగానే వెళ్ళిపోతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, వీళ్ళకి ప్లస్ వచ్చే అంశం ఏంటంటే హైడ్రా మీద ఇక్కడ బీఆర్ఎస్ చేసిన, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ చేసిన కొన్ని ప్రొటెస్ట్లు మనం చూసాం. అండ్ ప్రొటెస్ట్లు చూసాము ఇది హైడ్రా గురించి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూస్ మనం చూసాం అక్కడ. సో ఇక్కడ ఈ పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్లో వచ్చి ఇన్కండెన్సీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్కి ఫ్లెచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాంగ్రెస్ యాంటీ బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ చెప్పిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు దాదాపు 35% వరకే ఇక్కడ అర్బన్ ఓటర్స్కే వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఓటర్స్కి ఏంటంటే, వీరికి రైతు బంధు, రుణమాఫీ ఇలాంటి స్కీమ్స్ అందవు కాబట్టి ఇక్కడ అర్బన్ ఓటర్స్కి అవి పనిచేయవు కాబట్టి ఇక్కడ మహిళల దగ్గర నుంచి ఇన్కండెన్సీ కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టు లక్షకి కళ్యాణ లక్ష్మి లక్షకి ఇచ్చారు. అదే కాంగ్రెస్ నుంచి అయితే వీరికి వచ్చేసరికి తులం బంగారం ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి అర్బన్స్కి వచ్చేసరికి కాలేజ్ స్టూడెంట్స్కి ఏదైతే మన స్కూటీస్ ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ స్కూటీస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సో ఇవన్నీ హామీలు చూసుకుంటూ పోతే ఇక్కడ బీఆర్ఎస్కి కొంచెం ఫ్లెచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి మైనస్ ఏంటంటే, వీరు ఎంపీ సీట్లు దగ్గర నుంచి మొన్న ఎమ్మెల్సీ మన లోకల్గా మళ్ళీ ఇక్కడ ఏదైతే బైపోల్ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ వీళ్ళు వరుసగా ఓడిపోవడం జరుగుతుంది. ఎంపీ వచ్చేసరికి 0, ఎమ్మెల్సీ 0, అండ్ టీచర్ ఎమ్మెల్సీలో కూడా 0. సో ఇక్కడ వరుసగా ఓటమి చెందుతున్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి క్యాడర్లో వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఏంటంటే ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే సునీత గారికి వచ్చేసరికి విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 30 నుంచి 45% తిను విన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు మనం. సో ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి 30 to 40% ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ అనేది కాంపిటీషన్లో ఉందా అంటే ఎస్ ఉంది, కాంపిటీషన్లో 100% ఉంది. అండ్ ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం మనం. నవీన్ యాదవ్ వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే రూలింగ్ పార్టీ కాబట్టి రూలింగ్ పార్టీ పవర్తో వచ్చేసరికి వీళ్ళకి స్కీమ్స్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో వీళ్ళకి కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే 200 రూపాయలు యూనిట్లు కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, వీరికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళకి మైనస్ అయ్యే ఛాన్స్ ఏంటంటే, ఇందాకనే మనం చెప్పుకున్నట్టు మహిళలకి ఏదైతే పథకాలు ఇస్తున్నారో దాంట్లో కంప్లీట్గా మైనస్ అయినట్టే. అండ్ ఇక్కడ అర్బన్ వచ్చేసరికి వీళ్ళు ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వీళ్ళు కైవసం చేసుకోలే. వచ్చేసరికి కంటోన్మెంట్ జోన్లో ఏదైతే ఉందో ఆ కంటోన్మెంట్ జోన్లోనే మొన్న రీసెంట్గా బైపోల్ గెలిచారు. అదే ఫ్యాక్టర్తోని
ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆంధ్ర సెటిలర్స్ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారి చరిష్మాతోని ఒకవేళ ఓట్స్ వేస్తే ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఓట్ వేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఈయనకి పబ్లిక్లో వచ్చేసరికి ఈయన ఫాలోవర్స్ దాంట్లో ఇప్పుడు ఓట్ చోరీ గురించి బీఆర్ఎస్ కంటిన్యూస్గా ఆరోపిస్తుంది. వీళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ దాంట్లో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాలోవర్స్కి వచ్చేసరికి ఇండ్లలోకి వచ్చేసరికి ఓట్స్ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటా పోతే కాంగ్రెస్కి నేషనల్లో కాంగ్రెస్ లేదు కాబట్టి స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ స్టేట్లో ఒకవేళ ప్రిఫర్ చేసి చూస్తే 20 to 32% ఆఫ్ ఓట్స్ ఇలా వేసే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే ఏవో 45 to 55, 60 ఆ ఏజ్ 45 to 60 ఉన్న ఏజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి ఓట్ వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ హైడ్రా అనే ఇష్యూ చూసుకుంటే ఇక్కడ హైడ్రా ఇష్యూ వచ్చేసరికి కాంగ్రెస్కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నవీన్ యాదవ్ కూడా ఇక్కడ మనం క్లారిటీగా చెప్పాలనుకుంటే ఈయనకు కూడా 35% ఈయనకి ఒక 45% ఇవ్వచ్చు విన్నింగ్ ఛాన్సెస్. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్కరి స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ వచ్చేసరికి ఇటు కాంగ్రెస్ వచ్చేసరికి మొన్న ఎవరైతే సునీత గారు ఏడిచినప్పుడు అది డ్రామా అని చెప్పేసి పోర్ట్రేట్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్లో ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో దివంగత నేత రామిరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయినప్పుడు ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయించింది. అప్పుడు కూడా కేటీఆర్ గారు మాట్లాడిన విజువల్స్ కూడా ఆల్రెడీ మనం చూసాం. అంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా ఈ బోత్ ఆఫ్ ది పార్టీస్ ఎలాంటి రాజకీయాలు చేసిందో మనకి ఆల్రెడీ క్లిస్టర్కి తెలుసు. కానీ ఇదే బీజేపీ ఇక్కడ వచ్చేసరికి ఏం చేసిందంటే 2023లో ఏ అభ్యర్థి అయితే కంటెస్ట్ చేశాడో అదే అభ్యర్థిని మళ్ళీ కంటిన్యూ చేశారు. కానీ కొత్త స్ట్రాటజీలు కానీ కొత్త ఎత్తులు కానీ పై ఎత్తులు కానీ ఇక్కడ చేయలేదు. సో ఇక్కడ మాగంటి గారికి వీళ్ళు బీజేపీ వచ్చేసరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు పాయింట్ 1. అండ్ పాయింట్ 2 ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఆల్రెడీ 2023లో అంటే అసెంబ్లీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కూటమి ఫామ్ అవ్వక ముందే తినకు వచ్చేసరికి 25,866 ఓట్స్ వచ్చాయి ఆ రోజు. ఈయనకి 25,866 ఓట్స్ వచ్చాయి. ఈయనకి 25,866 ఓట్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా స్పెసిఫిక్గా కూటమి అని చెప్తున్నాం అంటే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు వచ్చేసరికి ఈయన టీడీపీ నుంచి రిటర్న్ వచ్చిన బీజేపీలోకి వచ్చిన క్యాండిడేట్ ఈయన. సో ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లంకల దీపక్ రెడ్డికి. ఇదే టీడీపీ ఓట్ బ్యాంక్ గతంలో ఇది వచ్చేసరికి మాగంటి గారికి సపోర్ట్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి టీడీపీ అలయన్స్లో ఉందో ఆంధ్రప్రదేశ్లో అదే ఫ్యాక్టర్ ఇక్కడ కంటిన్యూ అయితే ఇక్కడ గతసారి వచ్చేసరికి 25,866 ఓట్స్ కాస్త ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన అలయన్స్ కలిస్తే ఇంకొక 30,000 to 35,000 ఓట్స్ ఈజీగా పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నిన్న మనం చూసాం ఏదైతే టీడీపీ అండ్ జనసేన అండ్ అక్కడ మనకి బీజేపీ ఎట్లా అక్కడ ఫామ్ చేస్తుందో అదే అలయన్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తే ఒకవేళ ఇక్కడ ఈయనకి బయట వచ్చే ఛాన్స్ ఉంది లంకల దీపక్ రెడ్డి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లంకల దీపక్ రెడ్డికి ఇంకో ప్లస్ ఛాన్స్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ 2023లో కంటెస్ట్ చేశాడు కాబట్టి అక్కడ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మొత్తం తెలిసిన వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీ గురించి. వీళ్ళిద్దరంటే ఈమెకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈయన అక్కడ కొత్తనే. కానీ అక్కడ పల్సున్న నేతగా ఎవరంటే ఈ లంకల దీపక్ రెడ్డి పల్సున్న నేత అక్కడ. సో ఈ లంకల దీపక్ రెడ్డికి ఎక్కువగా ఫ్లెచింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటు టీడీపీ ఫ్యాక్టర్ అయినా సరే, అటు సీనియారిటీ అయినా సరే, అక్కడ ఓటు పల్స్ తెలుసుకోవడం అయినా సరే ఇక్కడ లంకల దీపక్ రెడ్డికి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి వచ్చేసరికి విన్నింగ్ ఛాన్స్ వచ్చేసరికి 45 to 60% అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఒక ఇష్యూ అయితే దీనికంటే ముందు ఒక ఇష్యూ జరిగింది ఫ్రెండ్స్ రీసెంట్గా. ఆ రీసెంట్గా జరిగిన ఇష్యూలో అక్కడ ఏంటంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ని వ్యాండలైజ్ చేసారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని అక్కడ నుంచి లిఫ్టింగ్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పుడు
మాగంటి గారి వైఫ్ కానీ మాగంటి గారు కానీ ఇక్కడ నవీన్ యాదవ్ ఎవరైతే చెప్తున్నారో నవీన్ యాదవ్ కానీ ఇక్కడ వచ్చేసరికి లంకల దీపక్ రెడ్డి ఒక్కడే వచ్చింది తప్ప ఈ ఇద్దరు లోకల్ ఇష్యూస్ మీద అసలు పట్టించుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఎంఐఎం సపోర్ట్ ఉందని చెప్తున్నారు. ఎవరికి? నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్కి నిజంగా ఎంఐఎం సపోర్ట్ ఉంటే అక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి మనం చూస్తే నవీన్ యాదవ్కి నిజంగా ముస్లిం ఓట్స్ పడతాయా అంటే అస్సలు పడవు. ఎందుకంటే అక్కడ హిస్టారికల్ ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో యాదవులకి ముస్లిమ్స్కి అక్కడ దంగల్ ఫైట్ జరుగుతూ ఉంటాయి. పెహల్వానిగిరి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి ఒకసారి అనేది షిఫ్ట్ సిస్టంలో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ముస్లిం ఓట్లు మైనారిటీ ఓట్స్ అండ్ క్రిస్టియన్ ఓట్స్ ఈయనకి పడే ఛాన్స్ కొంచెం తక్కువనే. సో ఎంఐఎం సపోర్ట్ చేసేంత మాత్రాన ఎంత ఇల్లిటరేట్గా అక్కడ లేరు ఎవరు. సో అక్కడ ఇక్కడ ఈసారి ఎంఐఎం ఓట్ అంటే ముస్లిం మైనారిటీ ఓట్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ది ఎంఐఎం పార్టీ. ఎంఐ ఇక్కడ ముస్లిం ఓటు ఎటువైపు షిఫ్ట్ అవుతుందో మనం చూడాల్సి ఉంది. నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ అండ్ బీజేపీకి కొంచెం టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ కూడా ఈక్వల్ షేర్ అంటే 1:3 రేషియోలో మైనారిటీ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది వీళ్ళ ముగ్గురికి. ఎందుకంటే ఈ ముగ్గురు వచ్చేసరికి కాంట్రవర్సీ లేని లీడర్స్ వీళ్ళంతా. సో ఈ ముగ్గురికి ఈక్వల్ షేర్లో వెళ్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఒట్టి ఎంఐఎం ఒకటే ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు, నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ అక్కడ చెప్పిండు కాబట్టి నవీన్ యాదవ్కి ఓటేస్తారంటే 100% రాంగ్. ఎందుకంటే అక్కడ కిషన్ రెడ్డి గారికి ఎంపీ అక్కడ ఇది నిజంగా ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నిజంగా ఆయన మాట వినుంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీ ఎలా అయ్యేటోళ్ళు మరియు ఇంకా బొగ్గనల శాఖ కేంద్ర మంత్రిగా ఎలా అయ్యేటోళ్ళు, ఇది ఒకటి క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ముగ్గురు ప్లస్ అండ్ మైనస్ చూశారు. ఇప్పుడు అమ్మవారిని అక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారిని కోసం ప్రొటెక్ట్ చేసిన లంకల దీపక్ రెడ్డికి హిందూ ఓట్ బ్యాంక్ అనేది పడే ఛాన్స్ 100% ఉంది. అండ్ మైనారిటీ ఓట్స్ కూడా అక్కడ ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి మైనారిటీ ఓట్లు కూడా ఆయనకి పడే ఛాన్స్ ఉంది. అండ్ నవీన్ యాదవ్కి వచ్చేసరికి అక్కడ లోకల్గా ఏదైతే వరుసగా ఆయన వ్యక్తిగత చరిష్మా బాగానే ఉంది, కానీ ఏదైతే ఓట్ చోరీకి దాంట్లో ఎలక్షన్ కమిషన్కి బీఆర్ఎస్ ఎట్లయితే ఇబ్బంది పెడుతుందో అండ్ బీఆర్ఎస్ వీళ్ళని టార్గెట్ చేస్తుందో ఇప్పుడు ఈ ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఈయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరికి? లంకల దీపక్ రెడ్డికి. సో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు 100% మనకి లంకల దీపక్ రెడ్డి గారు వచ్చేసరికి 40 to 50% 45 to 60% ఈయన గెలిచే ఛాన్స్ ఉంది. కాబట్టి లంకల దీపక్ రెడ్డి గారు ఈ విన్ అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం మనం విన్ అయ్యే ఛాన్స్ హైయెస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి వీరికి ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకా మరిన్ని ఓట్స్ పడతాయి అని చెప్పేసి ఆశిద్దాం. సో మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? ఈ ముగ్గురు క్యాండిడేట్స్లో ఆల్రెడీ మనం మొన్న ప్రీపోల్ పెడితే దాదాపు 85% లంకల దీపక్ రెడ్డి గారికి ఓటు వేసారు మన ఛానల్లో. సో మీరు ఇప్పుడు ఎటువైపు ఉన్నారో మళ్ళీ ఈరోజు మళ్ళీ పోల్ పెట్టడం జరుగుతుంది. మీరు దాంట్లో కమెంట్స్ రూపంలో చెప్పగలరు, మరి పోల్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.